నిన్న లక్కిడిపల్లె మండలం గ్రామానికి సంబంధించి 705/2 సర్వే నెంబర్ 2 ఎకరాలకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చిన తర్వాత నమ్మలేని నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఆ వీడియో పైన కనిపించే విధంగా ఆ రికార్డు ప్రకారం సక్రమమే అనిపించుకున్నప్పటికీ ఎవరైతే వేమిరెడ్డి రామచంద్రాడి కుమారుడు సుబ్బారెడ్డి, అదేవిధంగా తొట్టినాటి వెంకటరమణ భార్య రామసుబ్బమ్మ, రవీంద్రాచారి, చిన్న మల్లికార్జున వీళ్ళు నలుగురు కలిసి ఈ 704 నెంబర్లోని భూమిని రాంబాబు కుమార్తె భార్య దగ్గర అగ్రిమెంట్ రాసుకొని వాళ్ళకి అమౌంట్ ఇవ్వకుండానే, అగ్రిమెంట్ వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోకుండానే మొత్తం భూమిని అంతా కూడా తమ సొంత ఆస్తిలాగా 12/4/2023 అమ్మేసినట్టు మొత్తం అందరికీ దాదాపు 20 మందికి వరకు భూములు మంచిగా 2 సెంట్ల చొప్పున అమ్మేసి, అయితే వాళ్ళకి వీళ్ళు దానం కదా ఇచ్చినట్టు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. వీళ్ళకేదో పెద్ద ఆస్తులు ఉన్నట్లు, వీళ్ళని ఎవరో అడిగితే వీళ్ళు వాళ్ళ మీద ప్రేమతో వీళ్ళకి దానం చేసినట్టు 2 సెంట్ల భూమిని దానం చేసినట్టు ఇచ్చినారు. నా దగ్గర ఒక 4 అగ్రిమెంట్ల వరకు దొరికాయి. అయితే వాస్తవం ఏమంటే ఈ భూమిని వాళ్ళకి ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో తీసేసుకొని మదనపల్లి కదా మమ్మలేం చేస్తారని స్థానికంగా ఉంటే ఈ 4 వ్యక్తులతో పాటుగా లక్కిడిపల్లె గ్రామ ఉప సర్పంచ్ రాజారెడ్డి క్రియాశీల పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం అగ్రిమెంట్లు అన్నింటిలో కూడా సాక్షిగా రాజారెడ్డి సంతకం చేయడం జరిగింది. వేమిరెడ్డి రాజారెడ్డి, తండ్రి రామచంద్రారెడ్డి ఈ వ్యక్తులే దీన్ని పూర్తిగా అమ్మేసి దీన్ని ఎలాగైనా గడ్డన పడకుండా ఉండడం కోసం నవంబర్ 23వ తేదీ లక్కిడిపల్లె కోర్టులో కేసేసి స్టేటస్ కో తెచ్చినట్లు అర్థమవుతోంది. దీన్ని ఏమంటారంటే గత ప్రభుత్వ హయాంలో రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు అనాథరైజ్డ్గా చేసిన వైట్ కాలర్ నేరాల కిందకి వస్తుంది. ఈ వైట్ కాలర్ నేరాలకు పాల్పడిన ఈ 4 వీళ్ళకి సహకరించిన రాజారెడ్డి వీళ్ళందరిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా జిల్లా యంత్రాంగం కూడా పరిశీలించి పోలీస్ యంత్రాంగం చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.